ఇంద్రజ గారు జాతరలో అబ్బాయిలు అమ్మాయిలు అందరూ వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి వచ్చారు. అండ్ ఖచ్చితంగా మా అమ్మవారిని ఏది అడిగినా ఆమె ఖచ్చితంగా అది పూర్తి చేస్తారు. మరి వీళ్ళందరూ ఇక్కడ వచ్చారు కాబట్టి ఇంకేదైనా స్పెషల్ చేస్తే బాగుంటది కదా. ఈ జాతరలో ఉన్న స్పెషల్ ఏమిటో తెలుసా? మన మగాళ్ళందరూ అమ్మవారికి ఇష్టమైనట్టు అమ్మవారి కోసం ఆడవాళ్లుగా వేషం వేసుకొని ఇక్కడికి వచ్చి ఒక పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. అది అమ్మవారికే పూనకం వచ్చే అంత లెవెల్లో ఉంటుంది. కావాలంటే వెయిట్ చేసి చూడండి. అయితే శ్రీదేవి డ్రామా కంపెనీ ఇప్పుడు వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క. సో లెట్స్ వాచ్ దెమ్ అండ్ హ్యావ్ ఎన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. Puspa Paka Telugu గంగమ్మ తల్లి జాతర మొదలెట్టండి రా. కన్న కన్న మొగాలి రాగుల్లో ఉన్నదంట, గజ కట్టి ఆడాలి రా చిన్న పెద్ద అంతా. అమ్మవారి ఊరేగింపు అచ్చం తమ్ముల పంట, రంగరంగ వైభవంగా రంగులు చల్లాలంట. అమ్మ మాలచ్చి మాలచ్చి మాలచ్చమ్మ, మాకు పెద్దమ్మ సిన్నమ్మ నువ్వేనమ్మా. అమ్మ దండాలు దండాలు దండాలమ్మా, ప్రాణా గండాలు తట్టించి కాపాడమ్మా. రంగులని కలిసినట్టే ఉంటాయి రాజప్పుడు, ఎవడి రంగు ఏమిటంటే ఎవడు చెప్పగలడు. అమ్మా డంగురు డంగురు డంగురుమా, అమ్మా అమ్మోరు డంగురు డంగురుమా, అమ్మా డంగురు డంగురు డంగురుమా, అమ్మా అమ్మోరు డంగురు డంగురుమా. సార్ నా వెనకాల బ్రాండ్ అని అడుగుతుంది కదా, ఒత్తూరు చూస్తావా?
ఘన ఘన మొగాలి రాగుల్లో ఉన్న గంట గచ్చగట్టి ఆడాలి రా చిన్న పెద్ద అంతా. అసలు ఆదర్శ్ అండ్ మానస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పర్ఫార్మర్స్ ఆన్ అవర్ తెలుగు టెలివిజన్. వీళ్ళిద్దరు అసలు ఇండివిజువల్ గా సోలో పర్ఫార్మెన్సెస్ చేసేటప్పుడే వీళ్ళ పర్ఫార్మెన్సెస్ గురించి పొగడడానికి అసలు మాటలే సరిపోవు. అట్లాంటిది వీళ్ళిద్దరు కలిసి వచ్చి ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చేటప్పుడు ఒకే మాట చెప్పగలుగుతాము, విచ్ ఇస్ సూపర్ సూపర్ సూపర్. రెండు పులిలు వేటకొస్తే ఎలా ఉంటుందో వీళ్ళిద్దరూ ఈ స్టేజ్ మీద చూపించారు. వెల్ డన్ బాయ్స్, వెల్ డన్. ఇంకా అసలు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఓవర్ టు యూ ఇంద్రజ గారు. ఐఎమ్ ష్యూర్ అసలు మీరు వెయిట్ చేస్తున్నారు మాటలు చెప్పడానికి. మ్యామ్ ఓవర్ టు యూ. ముందు ఏం మాట్లాడే ముందు మీ ఇద్దరికి అండ్ ఈ పర్ఫార్మెన్స్ నిప్పురవ్వ లోడ్ చేసిన డబుల్ బ్యారల్ వైల్డ్ ఫైర్ పర్ఫార్మెన్స్. అమ్మవారి జాతర గాని ఇటువంటి పాటలు ఇవన్నీ శంఖం మోగడం ఇవన్నీ కూడా విన్నప్పుడు దేవుడు నమ్మకం ఉన్న వాళ్ళకి పునకం వస్తుందంటారు. కానీ నాకు తెలిసి ఈ పర్ఫార్మెన్స్ ఒక కళాకారుడిగా మీరిద్దరూ చేసిన ఈ పర్ఫార్మెన్స్ చూస్తే దేవుడు నమ్మకం లేని వాళ్ళు కూడా పునః వస్తుంది. ఆక్రోషం, ఎక్స్ప్రెషన్స్, మానస్ అంటే ఏమంటారు, నాకు ఇంకా మాటలు తడబడుతున్నాయి. కళ్ళు అలా విప్పి దాంట్లో లీనమైపోయి మీరు ఆదర్శ ఎక్స్ప్రెషన్స్ తో ఓ మై గాడ్ ఇక్కడికి వచ్చి ఆ నిప్పు మీద మీరు ఆడుతుంటే నిప్పు మీద ఆడినట్టు లేదు, నిప్పే లేచి ఆడినట్టు అనిపించింది. మాటలు లేవు అసలు. అంటే కళాకారుడిగా పుట్టాలంటే పెట్టి పుట్టాలంటారు. అంటే ఎంతో మంది లక్షలాది మంది ప్రయత్నిస్తున్నారు తనలో ఉన్న టాలెంట్ ని నేను కూడా ఒక ఆర్టిస్ట్ నిరూపించుకోవాలని. అవకాశాలు రావడం చాలా కష్టం, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రావడం అంతకంటే కష్టం. కానీ తను పర్ఫార్మెన్స్ చేసి మెప్పించి ఆడియన్స్ లో ఒక గుర్తింపు పొందడం అన్నది అతి కష్టం. కానీ ఒక కళాకారుడు అలా గుర్తింపు పొందిన తర్వాత ఆ ప్రేక్షకుల్ని సాటిస్ఫై చేస్తూనే ఉండాలి, ప్రతిరోజు సాటిస్ఫై చేస్తూనే ఉండాలి. వాళ్ళు మీ మీద పెట్టింది అభిమానం మాత్రమే కాదు, నమ్మకం. ఆ నమ్మకాన్ని కాపాడాల్సిన బాధ్యత మన భుజం మీద ఉంటుంది. సో ప్రతిసారి మీరు స్టేజ్ ఎక్కినప్పుడు ఇదే కమిట్మెంట్ తో ఇదే సిన్సియారిటీతో ఇలాగే మీరు పర్ఫామ్ చేస్తూ ఉన్నత స్థాయిని చేర్చుకోవాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఈ డబుల్ బ్యారెల్ పర్ఫార్మెన్స్ ని కొరియోగ్రాఫ్ చేసిన కృష్ణ మాస్టర్ ఎక్కడా? నిప్పుతో చెలగాటం అంటారు కదా, అలాంటి ఒక ఛాలెంజ్ మీరు ఈ రోజు తీసుకున్నది. ఎందుకంటే మనకు పుష్ప మూవీలో ఇది ఎంత పెద్ద రీచ్ అయిందో అందరికీ తెలుసు. అండ్ ప్రతి ఒక్కరు చాలా మంది ఈ మూవీ చూడడానికి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఈ గెటప్ చూడాలి, అల్లు అర్జున్ గారు ఎలా చేశారో చూడాలి అని చూడడానికి వెళ్ళిన వాళ్ళే ఇంకా ఎక్కువ. అలాంటి ఒకదాన్ని ఈ స్టేజ్ మీద విత్ ఇన్ పారామీటర్స్ అంటే ఇచ్చిన ఈ చిన్న చిన్న విషయాలతో ఒక స్థాయికి చేర్పించడం అన్నది మామూలు విషయం కాదు. 100కి 100 కాదు, 1000% జస్టిఫై చేసి మీరు అది అచీవ్ చేశారు. అందులో ముఖ్యంగా బాయ్స్ హ్యాట్స్ ఆఫ్. బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ శ్రీదేవి డ్రామా కంపెనీ. మేకప్ వాళ్ళకి అలాగే సెట్ వాళ్ళు కూడా మెచ్చుకోవాలి, ఎంత బాగా కష్టపడ్డారు కదా. అలాగే సెట్ బాయ్స్ థ్యాంక్ యూ సో మచ్. అందరూ కలిసి ఇలాంటి ఒక ఎఫర్ట్ పెడితేనే we get such an outcome. So once again thank you so much to the makeup department and art department. ఇంత బ్యూటిఫుల్ గా ఈ సెట్ లేకపోతే మేము ఇంత ఫీలింగ్ మాకు వచ్చేది కాదు. సూపర్ hats off to everyone. And now finally stars of our show Manas and Adarsh మీరు మాట్లాడాలి. ఆదర్శ్, మమ్మల్ని నమ్మి సాంగ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. కృష్ణ మాస్టర్ థ్యాంక్ యూ. అంటే మేము నిన్న వెళ్ళేసి ఒక 2 hours నేర్చుకున్న ఒక్కొక్క అంటే ఎక్స్ప్రెషన్ అవ్వచ్చు, మూవ్మెంట్ అవ్వచ్చు, ఫినిషింగ్ అవ్వచ్చు, ప్రతిదీ అతను చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. ఈ రోజు ఇంత సక్సెస్ అవ్వడానికి రీజన్ యూ ఓన్లీ. అంటే నాకేమనిపించింది అంటే మేకప్ వేసుకుని 2 hours ఇవన్నీ ఇలా రెడీ అవ్వడానికి అట్లీస్ట్ 3 hours పట్టింది. అల్లు అర్జున్ గారు ఒక ఫైట్ సీక్వెన్స్ లో మొత్తం ఇదే గెటప్ తో చేశారు, సాంగ్ చేశారు, డాన్స్ చేశారు. సో హ్యాట్స్ ఆఫ్ మ్యామ్, ఫినామినల్ పర్ఫార్మెన్స్ అల్లు అర్జున్ గారు చేసింది.
అంటే మీరు ఇలాంటి ఎన్నో చేస్తూ ఉంటేనే మేము కూడా ఇన్స్పైర్ అవుతాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఆదర్శ్. మానస్ అంటే ఈ కాన్సెప్ట్ వినంగానే సాంగ్ మనకి ఎవరికైనా సరే ఈ గెటప్ చూడంగానే గంగమ్మ తల్లి జాతర సాంగ్ గుర్తొస్తుంది. దాన్ని మర్చిపోయి ఫస్ట్ కంపోజిషన్ ఒక అన్ని సాంగ్స్ మిక్స్ చేసి చేయడం అనేది హ్యాట్స్ ఆఫ్ టు యూ కృష్ణ మాస్టర్. ఆయన చేసిన దాంట్లో మేము ఒక 10% చేస్తుంటాం అంతే మ్యామ్. ఫ్రాంక్లీ స్పీకింగ్ జర్నీ మా ఇద్దరిది చాలా షోస్లో మేము చేసాము. బట్ ఫస్ట్ టైం శ్రీదేవి డ్రామా కంపెనీలో చేయడం కరెక్ట్గా ఆయన చేసిన దాంట్లో మీరు అన్నారు ఎక్స్ప్రెషన్స్ అవన్నీ బాగా చేశారు. 10% మ్యామ్. ఫేవరెట్ ఈయన చేస్తారు కొన్ని మూమెంట్స్. ఇప్పుడు మేము ఇలా చేసాం కదా, మాస్టర్ చేస్తే ఒకసారి మీరు చూడాలి, అది అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒకసారి మ్యూజిక్ వేస్తే పర్ఫార్మెన్స్ ఎంత బాగా రావడం అంటే ప్రతి ఒక్క మైన్యూట్ డీటెయిల్ ఆయన దగ్గరుండి చూసుకొని ఇదంతా యాక్ట్ అనేది ఒక ఫుల్ ఫ్లోలో వెళ్తే బాగుంటుంది అని కంపోజ్ చేశారు కాబట్టి ఇంత బాగా వచ్చింది. థ్యాంక్ యూ మాస్టర్. బాయ్స్ వండర్ఫుల్ జాబ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఇంత బాగా కోఆర్డినేట్ చేసి సింక్ లో ఉన్నారు కాబట్టి పర్ఫార్మెన్స్ ని ఇంత బాగా ఎంజాయ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. ఇంకా ఇలాంటి పర్ఫార్మెన్సెస్ మళ్ళీ చేయాలని ఐఎమ్ హోపింగ్ సో. థ్యాంక్ యూ. మేము కూడా అదే కోరుకుంటున్నాము. Once again, thank you so much guys. Thank you. సో మా జాతర చివరికి వచ్చేసింది. మేము అనుకోనట్టు అమ్మోర్ లాగా రెడీ అయిన మా బాయ్స్ కూడా రెడీగా ఉన్నారు. సో రామ్ ప్రసాద్, ఏకనాథ్ గారు, కార్తిక్ గారు, ప్లీజ్ జాయిన్ us. మరి దేవుడు లైఫ్ లో ఎప్పుడైనా చిన్న చిన్న పరీక్షలు పెడుతూనే ఉంటాడు. సో అలాంటి ఒక చిన్న పరీక్ష, ఒక చిన్న టెస్ట్ ఇప్పుడు మీ అందరి కోసం. సో అక్కడ కొబ్బరికాయలు చూస్తున్నారు కదా, అమ్మోర్కి మాక్సిమం నంబర్ ఆఫ్ కొబ్బరికాయలు ఎవరు అర్పిస్తారో అమ్మోర్కి ఫస్ట్ ఆరతి ఇచ్చే అవకాశం దొరుకుతుంది. అండ్ దాన్ని బట్టి అమ్మోరు హ్యాపీగా ఉంటే మీ కోరికలు అన్ని తీరుతాయి. ఓకేనా? సో కోరికల్ని కోరడానికి, కోరికలు నెరవేర్చుకోవడానికి రెడీగా ఉన్నారా? అక్కడ వెళ్ళాలి, కొబ్బరికాయ తీసుకోవాలి, వచ్చి కొట్టాలి. ఇక్కడ మీ ముందు ఒక స్టీల్ బౌల్ ఉంది, దాంట్లో వాటర్ వేయాలి. ఓకేనా? 3, 2, 1 గో. కన్న కన్న మోగాలి రాగుల్లో ఉన్న గంట, కచ్చెకట్టి ఆడాలి రా చిన్న పెద్ద అంతా. అమ్మవారి ఊరేగింపు అచ్చం కన్నుల పంట, రంగరంగ వైభవంగా రంగులు జల్లాలంట. అమ్మ డంగురు డంగురు డంగురుమా, అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా, అమ్మ డంగురు డంగురు డంగురుమా, అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా. సో ఇంద్రజ గారు అమ్మోరికి కొబ్బరికాయ కొట్టే కార్యక్రమం అయితే పూర్తయింది. సో ఫైనల్ గా ఎవరు ఎక్కువ కొబ్బరికాయలు కొట్టారు, ఎవరికి అమ్మోరికి ఆరతి చేసే ఆ ఫస్ట్ ఇనిషియేషన్ దొరుకుతుంది. జాతర ఎపిసోడ్ లో ఇప్పుడు మనం ఫినిషింగ్ వచ్చాం కాబట్టి ఆ మాట ఏదో నేను అక్కడికి వచ్చి చెప్తాను. సో మ్యామ్ 10 కొబ్బరికాయలతో ఆదర్శ్ మీరు అవకాశాన్ని పొందుతున్నారు. అమ్మోరు ముందు కానీ, దేవుడు ముందు కానీ ఎవరు పెద్ద కాదు, చిన్న కాదు. ఇది మా ఆదర్శ్ గారి తర్వాత అందరూ కలిసి హారతిద్దామా? అందరికీ కోరికలు ఉంటాయి కదా అమ్మవారి దగ్గర. సో మనం అందరం కలిసి ఆరతి ఇచ్చుకుందాం, ఇచ్చి మా కోరికల్ని కోరుకుందాం.